మేడం గారు, మేడం నేను మీ సినిమాలన్నీ చూశాను. ఒక్కో సినిమా 7-8 సార్లు చూశాను. మేడం ఒకవేళ మీరు ఈ ఇల్లు కొన్నట్లయితే నన్నే వాచ్మెన్గా పెట్టుకోండి ప్లీజ్. ఈ ఇల్లు ఎంతకాలంగా ఖాళీగా ఉంది? చాలా కాలం నుంచి. ఓహో అలాగా. వావ్ ఇల్లు ఎంత బాగుందో. ఇంత మంచి ఇల్లు డెకరేట్ చేస్తే ఇంకెంత బాగుంటుందో. అందుకే కదా కావాలని ఏరి కోరి మరి కొన్నాను. ఇంత పురాతనమైన ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నాకు చాలా నచ్చింది. ఇట్స్ బ్యూటిఫుల్. నేను ఎలా కావాలనుకున్నానో అలాంటిదే దొరికింది. అఫ్ కోర్స్ మీ టేస్ట్ చాలా బాగుంటుంది, అది అందరికీ తెలుసు. ప్రియా దీనికి పెయింట్ వేయించు, కానీ ఆ ఓల్డ్ లుక్ మాత్రం పోకూడదు. బీ కేర్ఫుల్. అలాగే మేడం, మీరు ఎలాగైతే అనుకున్నారో అలాగే మీ ఇంటిని డెకరేట్ చేస్తాం. ఇక్కడ ఇదేంటి? దీన్ని తీసేయండి ఇక్కడి నుంచి. ఓకే. హరీష్ ఫోన్ పక్కకు పెట్టి నేను చెప్పేది విను. తనకు ఏం కావాలన్నా వెంటనే అరేంజ్ చేయి, దేనికి వెనకాడద్దు. ఓకే మేడం. వావ్ ఇది చాలా అందంగా ఉంది. ప్రియా దీన్ని చాలా అందంగా తీర్చిదిద్దు. ఓకే ఓకే మేడం. జాగ్రత్త. తర్వాత దీని సైజు కొద్దిగా పెంచి దీన్ని చిన్న చిన్న మార్పులు చేయి. ఓకే మేడం మేడం ఏమైంది మేడం? ఏమైంది? అది అతను అతనా? నేను ఇప్పుడే ఇక్కడ ఎవరు లేరు కదా మేడం? భయంకరంగా ఉన్న మనిషిని చూశాను. అవును ఇక్కడే. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు మేడం, మీ ఇష్టం. ప్లీజ్ సార్, ఐ డోంట్ బిలీవ్ దిస్. యూ డోంట్ బిలీవ్ దిస్ అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏసీపీ గారు కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని సీరియస్ గా చెప్పేదంతా ప్రేమతో అనుకుంటున్నావు నువ్వు? అలా చెప్పడు. ఏ నేను రాగానే సైలెన్సా? ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంటో చెప్పు. సార్ లాస్ట్ కేసులో వీళ్ళిద్దరిని సిఐడిలోంచి తీశారు కదా. తీవ్రవాదుల్ని పట్టుకోవడానికి అదంతా ఓ ప్లాన్ మాత్రమే. సార్ అదంతా ప్లాన్ కాదని వీళ్ళు అంటున్నారు. మీకు వీళ్ళిద్దరు సిఐడిలో ఉండడం ఇష్టం లేకే మళ్ళీ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారని వీళ్ళు చెప్తున్నారు. ఇలాంటి సీక్రెట్స్ అన్ని తనకెలా తెలిసాయి? సార్ మీ కోపం కూడా చాలా ఎక్కువేనంట కదా. ఈ విషయం నీకెవరు చెప్పారు? ఈ పుకార్లు పుట్టిస్తున్నదెవరు? ఎవరు? సార్ జోసెఫ్ సార్, అభిజిత్ సార్. అవునా, జోసెఫ్ ఇంకా అభిజిత్ సార్. నేను ఆఫీసులో లేని టైం చూసి నా మీద పుకార్లు పుట్టించడం మీ ఇద్దరికి సరదాగా ఉందా? సార్ ఆ అమ్మాయి ఏదో తెలియక మాట్లాడితే తన మాట పట్టుకుని ఏంటమ్మా ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదా నీకు? తొందర ఎందుకండి? దీనికి సరైన కౌంటర్ నేనిస్తాను మీకు. అభిజిత్ గారు, జోసెఫ్ గారు, ఇవి హైకమాండ్ నుంచి వచ్చిన లెటర్స్ అండి. ఇక మీదట మీ ఇద్దరు సిఐడి వాళ్లకు మీ సేవలు అందించాల్సిన అవసరం లేదు. సార్ సార్ అది సార్ సారీ సార్. ఈసారి ఖచ్చితంగా నాకు మూడింది. ఎవరు ఉన్నారు అక్కడ? మేడం కాస్త రిలాక్స్ అవ్వండి. ఈ నీళ్లు తాగండి. చూడ్డానికి ఎంత భయంకరంగా ఉన్నాడు అతను. ఒకసారి చూస్తే మర్చిపోలేం. మేడం గారు, మేడం గారు, నేను చుట్టుపక్కల అంతా వెతికాను కానీ వాడు ఎక్కడా కనిపించలేదు. కాదు అతను ఇక్కడే ఉన్నాడు. నువ్వు సరిగా చూసావా? మేడం గారు, మీరు ఎవరైనా బెచ్చగాని చూసుంటారు. హరీష్ అయినా అతని కాంపౌండ్ లోకి ఎలా వచ్చాడు? సార్ చెప్పు. అది మేడం ఇక్కడ సెక్యూరిటీని అయితే టైట్ చేయాల్సిందే. ఈ రోజు నుంచి సెక్యూరిటీని పెంచండి, అర్థమైందా? నాకు అతని ముఖం మళ్ళీ కనిపించకూడదు. మేడం ఇవి పాతకాలం నాటి కార్పెట్లు మేడం. వీటి విలువ లక్షల్లో ఉంటుంది. ఇదిగో ఇవి చూడు ఎంత బాగున్నాయో. ఓ మై గాడ్, ఇదేంటి? ఇది మనిషి పూరిలా ఉంది. మరి మొండం కూడా ఇక్కడెక్కడ ఉంటుంది. మేడం ఇది బాక్స్ మీద ఉందంటే మొండం హరీష్, లోపల. హరీష్, హరీష్, బాక్స్ లోపల ఏముందో చూడవలసిన అవసరం లేదు. కానీ మేడం హరీష్ ప్లీజ్, అసలు ఇల్లేం బాగోలేదు. ముందు వాడెవడో కనిపించాడు, ఇప్పుడు ఈ పుర్రే. పదండి ఇక్కడి నుంచి. మేడం నేను ముందే చెప్పాలనుకున్నాను దీని కానీ గొళ్ళెం తీసే ఉంది. ఖచ్చితంగా దీనిలో ఏదో ఉండే ఉంటుంది. హరీష్ ప్లీజ్. అరే ఒక్క నిమిషం, ఇందులో ఏముందో చూడనివ్వండి. హరీష్
హరీష్ ఒక పుర్రే, ఖజానా, యాసిడ్ ఇవన్నీ చూస్తుంటే అచ్చం చందమామ కథ వింటున్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకీ స్పాట్ ఎక్కడా? సార్ అది తను యాక్ట్రెస్. ఎస్ సార్. ఈ యాక్టర్ ప్రతి సినిమాలో మొగుడిని రాచరంపాన పెడుతుంది ఆ అమ్మాయే కదా? ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు సార్, ఈ ఇల్లు ఆవిడదే. పోయిన వారమే తను ఎవరి దగ్గర నుంచో ఈ ఇల్లు కొంది. అతన్ని కూడా రమ్మని చెప్పాం. ఇంతకీ ఆ పుర్రెవరితో తెలిసిందా? సరే, ఈ ఆనంద్ ఇల్లు కొని దాదాపు 1 సంవత్సరం అవుతుందట. అప్పటి నుంచి కిరాయి కాదు కదా, కనీసం తాళం కూడా తీయలేదు. ఇప్పుడు ఆ ఇల్లు మిస్ షీలాకి అమ్మాడు. సార్ మిమ్మల్ని ఓ విషయం అడగొచ్చా? ఏంటో అడుగు. సార్ అది అది ఏ ఏమైంది? సార్ అదేంటంటే అరే ఎందుకు నానుస్తున్నావు? సార్ యాక్చువల్లీ మీరు అభిజిత్ సార్కి జోసెఫ్ సార్కి ఆ రోజు లెటర్ ఇచ్చారు కదా, అందులో ఏముంది? అదేదో వాళ్ళనే అడుగు. సార్ వీళ్ళని ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పట్లేదు సార్, అలా నవ్వుతున్నారు అంతే. నీకు నేను చెప్పాను కదా మనీషా, ఇది మా పెళ్లి ఇన్విటేషన్ కార్డు. సార్ మీరైనా చెప్పండి సార్ ప్లీజ్. నేను చెప్తాను. ఆ లెటర్స్ జోసెఫ్ సార్ని అభిజిత్ సార్ని అభినందిస్తూ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి వచ్చాయి. ఓ ఇంకో విషయం మనీషా, ఇక నుండి నువ్వు వీళ్ళిద్దరిని సార్ అని పిలవద్దు. అభిజిత్ సార్, జోసెఫ్ సార్ అనాలి. సార్ మీరు మమ్మల్ని ఎక్కువగా పొగుడుతున్నారు సార్. సార్, మీరు మరీ మొహమాట ఏ? పెడుతున్నారు. మార్నింగ్ నుంచి మీరిద్దరు కలిసి ఆ అమ్మాయిని ఆట పట్టించట్లేదా? ఆ కేసేంటో చూద్దాం పదండి. యాసిడ్ సార్, పవర్ఫుల్ యాసిడ్. గోల్డ్ మీద దీని పవర్ వర్క్ చేయదు. ప్రతి ఆర్నమెంట్ మీద ఉంది సార్. ఎవరు తాకూడదని ఇలా చేసినట్టున్నారు. సార్, దీని గురించి పూర్తిగా ఫోరెన్సిక్ ల్యాబ్లోనే తెలుసుకోవాలి సార్. సార్ దీన్ని నేను ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్తాను. ఓకే. నువ్వు ఇలాగైతే చెప్పవు. ఏంటి సార్, పుర్రెతో మాట్లాడుతున్నారా మీరు? లేకపోతే తన పేరేంటో మనకెలా తెలుస్తుంది జోసఫ్? అంటే ఏమైనా తెలిసిందా? ఇతని పేరేంటో తెలుసుకోలేకపోయాను, కానీ ఇతను చనిపోవడానికి ముందు ఏం తిన్నాడో తెలిసింది. ఏంటి సార్, తెలిసిందా ఏం తిన్నాడో? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే పళ్ళకేమైనా అంటుకుందా? కేవలం పళ్ళలోనే కాదు జోసఫ్, ఇతని బుర్రలో చూసినా అదే ఉంది. ఈ స్కల్ నకిలీదే. అవును, ఇది నకిలీదే. అంటే ఆ బంగారాన్ని ఎవరు ముట్టుకోకుండా భయపెట్టడానికి. ఒకవేళ ఎవరైనా చేయి పెడితే వాళ్ళ చేతులు ఈ విధంగా మారిపోతాయి. ఈ ఇంట్లో ఖచ్చితంగా ఏదో రహస్యం దాగుంది. ఇక్కడేదో ఖజానా ఉన్నట్టుంది. ప్రణీత్, మనీషా, ఈ ఇంట్లో అంగుళం కూడా వదిలిపెట్టకుండా వెతకండి. సార్. జోసఫ్. సో ఎక్స్క్యూజ్ మీ. ఓ షీలా, మీరు? నువ్వా? నా చేతులు చూడు, నా చేతులు చూడు ఎలా ఉన్నాయో. నీ మూలంగా నా కెరియర్ నాశనం అయింది, నా జీవితం నాశనం అయింది. చూసావా ఎలా ఉన్నాయో? నా వల్ల? షీలా ఏమంటున్నారు మీరు? నిన్ను వదిలిపెట్టను, నిన్ను అసలు వదిలిపెట్టను. ఈ కాయిన్ 1605లోది. ఇంకా ఇది ప్యూర్ గోల్డ్. ఏంటి అంత పురాతనమైనవా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? దీని మీదున్న ముద్ర ప్రకారం ఇది 1605లోనిది. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి
ఈ పెట్టెలో ఉన్న కాయిన్స్ విలువ దాదాపుగా ఈ కాయిన్స్ కి విలువ కట్టలేం. ఇవి చాలా అమూల్యమైనవి. మరి యాసిడ్? ఎగ్జాక్ట్లీ, ఇది లోకల్ యాసిడ్. కామన్గా అన్ని ఇళ్లలో వాడతారు. మెటల్ మీద దీని ప్రభావం అంతగా ఉండదు, కానీ హ్యూమన్ బాడీ మీద 100% ప్రభావం చూపుతుంది. ఓ, అయితే ఈ కాయిన్స్ని ఎవరు దొంగతనం చేయడానికి వీలు లేకుండా యాసిడ్ని యూజ్ చేసినట్టున్నారు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎవరు నువ్వు? ఇతనెవరో నేను చెప్తాను. ఇతను ఒక నేరస్తుడు. ఇతనే సార్ నాకు ఈ ఇల్లు అమ్మాడు. ఈ ఇంటి ఓనర్వి నువ్వేనన్నమాట. ఆ, దీన్ని గుర్తుపడతావా? లేదు, ఇది మాకు మీ ఇంట్లోనే దొరికింది. ఇది ఇక్కడికెలా వచ్చింది? మీకేం తెలీదు కదా, మీకు అసలు ఏం తెలీదు. కనీసం దీని వెనకాల ఒక బాక్స్ ఉంది, అదేనా తెలుసా? బాక్సా? బాక్స్? ఆ బాక్సే. ఆ బాక్స్ లో బంగారు కాయిన్స్, బంగారు నగలు, వాటిపై యాసిడ్ కూడా పోసుంది. అది కూడా తెలీదని చెప్పు, లేదంటే ఇల్లు అమ్మలేవు కదా. ఏంటి, గోల్డ్ కాయిన్సా? ఆ బాక్స్లో గోల్డ్ కాయిన్స్ ఉన్న సంగతి నాకు ముందే తెలుసుంటే ఆ బాక్స్ నేను ఎప్పుడో మా ఇంటికి తీసుకెళ్లిపోయి ఉండేవాడిని. ఇక్కడే ఎందుకు ఉంచుతాను ఆ బాక్స్ని? చూడండి, 1 సంవత్సరం క్రితం ఈ ఇల్లు ఎవరి దగ్గర కొన్నారు? సార్, నేను ఈ ఇంటిని రంగారావు గారి దగ్గర కొన్నానండి. ఇప్పుడు తను ఎక్కడున్నాడు? తెలియదు సార్. ఇల్లు అమ్మిన తర్వాత అతను ఇంతవరకు నాకు కనిపించనే లేదు. కనపడలేదా? అంటే అంటే అతను ఎప్పుడూ నన్ను కలవలేదు, కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పేది అతను తిరిగిపోతాను. ఏంటి? సార్, ఒకవేళ రంగారావు గారికి ఈ బాక్స్ గురించి తెలిసుంటే అసలు ఈ ఇల్లు తను ఇతనికి అమ్మేవాడే కాదు సార్. అంటే సార్, ఈ బాక్స్ గురించి అతనికి ఖచ్చితంగా తెలియదు. బహుశా ఆ వ్యక్తి ఇంటిని ఎవరికైనా అద్దెకిచ్చాడేమో. ఆ ఖజానా ఉన్న బాక్స్ వాళ్ళదే అయి ఉండొచ్చు. అది తెలుసుకోవడం ఎలా? ఆ వ్యక్తే మనకి ఈ విషయాన్ని చెప్పగలడు. మనం ఎలాగైనా అతన్ని పట్టుకోవాలి. ఏంట్రా ప్రణీత్, ఏం జన్మరాది ఇది? కష్టపడి రోజంతా వెతికిన చెత్త తప్ప ఏమీ దొరకలేదు. దీనికంటే ఈ కష్టం ఏ మున్సిపాలిటీలో చేసిన ప్రమోషన్ అయినా వచ్చేది. ఓ మై గాడ్, నువ్వే మున్సిపాలిటీ చెత్తలా తయారయ్యావురా. రే ప్రణీత్, రే ఫూల్. సరే, మా ఆవిడకి కానీ తెలిస్తే ఇకంతే. హలో అభిజిత్. హలో సార్, వచ్చారా? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. నాకు ఇబ్బంది ఏంటి? నీకోసం నా వద్ద బోల్డ్ అంత టైం ఉంది అభిజిత్. చెప్పు, ఏంటి విషయం? మీరు మాకు చిన్న సాయం చేయాలి సార్. ఓ కేసు మధ్యలో ఆగిపోయింది. చెప్పు. ఒక పెట్టెలో మాకు పురాతన ఆభరణాలు, బంగారు నాణాలు లాంటివి దొరికాయి సార్. అలాగా? మా డాక్టర్ గారు వాటిని పరిశీలించి 400 సంవత్సరాల క్రితం, అంటే 1605 నాటివని చెప్పారు. 400 సంవత్సరాల క్రితందా? 1605వ సంవత్సరంలోదా? ఏదో చూపించండి. ఇది చాలా స్వచ్ఛమైనదే, కానీ అది ఎలా సాధ్యం? ఏమైంది సార్? మీకు దీని గురించి ఏమైనా తెలుసా? చాలా బాగా తెలుసు. ఇది సింగనాపూర్ రాజుగారి ఖజానాలోనిది. ఏంటి సార్ మీరు చెప్తోంది? నిజమా? కానీ అది ఇప్పుడు మా దగ్గర ఉంది. కానీ అది ఇప్పుడు మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏంటి మీ దగ్గర? ఎక్కడ? ఇక్కడే, మ్యూజియంలో. మ్యూజియంలోనా? ఇవాళ ఉదయమే చూశాను, ఇక్కడే మ్యూజియంలో.
ఏంటి సార్ ఇది విచిత్రంగా ఉంది. ఇవే దొరికినాయి సార్, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. అలాగే దొరికినవన్నీ పైకి పంపించు. ఓకే సార్. ఏ ముహూర్తంలో ఈ ఇల్లు తీసుకున్నానో గాని అక్కడ వాడెవడో, ఇక్కడ ఈ అస్థి పంజరం, ఇలా నా చేతులు, నాకేం అర్థం కావట్లేదు. సార్, మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సార్, నా చేతులు ఇలా కాలిపోయి నేను బయటికి తెలిస్తే నా కెరీర్ మొత్తం నాశనం అవుతుంది. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా చేతులకు ప్లాస్టిక్ సర్జరీ అయ్యేంత వరకు దయచేసి ప్రెస్కి లీక్ చేయకండి. మీ ఇంట్లో ఏం జరిగిందన్న సంగతి ప్రెస్ వాళ్ళకి ఏమాత్రం చెప్పం. చాలా సార్ ఇదే దొరికినాయి సార్. సరే, నువ్వు పైకొచ్చాయి. సార్, ఇది ఖచ్చితంగా మనిషి అస్థిపంజరమే. ఏం డ్యూటీ చేస్తున్నావా లేదా? ఎవరో ఓ శవాన్ని తీసుకొచ్చి నీళ్ళలో పారేస్తే నీకేమాత్రం తెలియలేదా? సార్, రంగారావు గారే నన్ను ఈ బంగ్లాకు వాచ్మెన్ గా పెట్టారు సార్, కానీ నాకేం తెలియదు సార్. ఒకవేళ రంగారావు గారు నిన్ను పనిలో పెట్టుకుంటే జీతం కూడా అతనే ఇవ్వాలి కదా. మరి నీకు జీతం ఎలా వస్తుంది? అతను ఇక్కడ లేడు కదా. నేను రంగారావు గారి కోసం చాలా రోజులుగా ఎదురు చూశాను సార్. ఆ తర్వాతే తెలిసింది సార్ నాకు ఈ బంగ్లా ఆనంద్ గారు కొన్నారని. ఇంటికి వెళ్ళి కలిస్తే ఆయన నాకు ఇంతకు ముందు జీతం కూడా ఇచ్చి మళ్ళీ ఇదే బంగ్లాకి వాచ్మెన్ గా ఉండమన్నారు సార్. ఈ ఇంట్లో ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, నీకేమాత్రం తెలీదా? నాకు అసలు ఏం తెలియదు సార్. నేను చెప్పేది నిజం సార్. సార్, సార్ మనకు క్లూ దొరికింది సార్. ఇలా చూడండి. ఇది ఓ పేస్ మేకర్. దీన్ని బట్టి చూస్తే ఈ చనిపోయిన వ్యక్తికి ఏదో హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. పాపం హార్ట్ వీక్ అనుకుంటా. దీని మీద ఏదో నెంబర్ ఉంది. ఈ నెంబర్తో ఆ వ్యక్తి ఎవరన్నది తెలిసిపోతుంది. చూడండి అభిజిత్, ఈ కాయిన్స్ ఇక్కడ. సార్ ఒక్క నిమిషం తొందరపడకండి. ఈ మ్యూజియంలోనే ఏదో ప్రాబ్లం ఉందని నా డౌట్. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు తెలిసేంత వరకు ఎవరికి తెలియకపోవడం మంచిది. ఓకే, నౌ జస్ట్ రిలాక్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దయచేసి నేను చెప్పేది వినండి. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం కొద్దిసేపట్లో పవర్ కట్ అని తెలిసింది. కాబట్టి కొంత సమయం ఈ గది మూసివేయబడుతుంది. దయచేసి అందరూ ఈ గదిని ఖాళీ చేయండి. ప్లీజ్ వెళ్ళండి. సెక్యూరిటీ, ఎస్ సార్. మీరు కూడా బయటికి వెళ్ళండి. ఏదైనా అవసరమైతే నేనే పిలుస్తాను. ఓకేనా? ఓకే సార్. చూడండి అభిజిత్, ఈ కాయిన్స్. సార్ ఒక్క నిమిషం, ఓసారి ఇలా రండి. మాకు దొరికిన ఆభరణాలు, నాణ్యాలు ఇలాంటి పెట్టెలోనే దొరికాయి సార్. ఏం మాట్లాడుతున్నారు అభిజిత్? అలా జరిగే అవకాశమే లేదు. ఇలాంటి బాక్స్ ఇంకోటి ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. చూడండి, పెట్టె మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంది. ఇలాంటిదేనా? అభిజిత్, ఇది ధర్మకోల్. అసలు బాక్స్ ఏమైనట్టు? ఓ మై గాడ్, ఎలా జరిగింది? ఏమై ఉంటుంది? ఇక్కడికి బాక్స్ ఎలా వచ్చినట్టు? మరైతే ఆ కాయిన్స్? అభిజిత్, హలో సెక్యూరిటీ, ఎమర్జెన్సీ అలారం ఆఫ్ చేయండి.
అభిజిత్ నీ దగ్గర నా కాయిన్ చూపించు. ఓ గాడ్. నీ దగ్గర ఉన్నది ఒరిజినల్. ఈ కాయిన్స్ అన్ని నకిలీవి అభిజిత్. ఇది ఒరిజినల్. ఓ మై గాడ్, ఇక్కడ ఉన్నవన్నీ నకిలీవి అభిజిత్. ఇది నకిలీది. నీ దగ్గర ఉన్న కాయిన్ ఒరిజినల్. అభిజిత్, ఏంటిదంతా? నీ దగ్గర ఉన్నవన్నీ ఒరిజినల్ కాయిన్స్, కానీ నకిలీ కాయిన్స్ అభిజిత్. అంటే ఇక్కడ దొంగతనం జరిగిందనమాట. అదే ఎలా జరిగింది? ఎవడో చాలా చాకచక్యంగా ఇక్కడున్న నాణ్యాలన్నీ తీసేసి డూప్లికేటివ్ సెట్ చేశాడు. అంటే వాడికి ఈ మ్యూజియం గురించి బాగా తెలిసి ఉండాలి. ఏంటి అంటే? అంటే ఇక్కడ వాళ్ళే ఎవరో దొంగతనం చేశారంటారా? ఎస్ సార్. మీ మ్యూజియంలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? 30. నేను ఇప్పుడే ఒక నిమిషం ఆవేశం మంచిది కాదు. ఇక్కడ జరిగిన దొంగతనం గురించి బయట ఎవరికి తెలియడానికి వీల్లేదు. తెలిస్తే అసలు హంతకుని పట్టుకోవడం మనకు చాలా కష్టం అవుతుంది. ఓకే, బయట ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ ఏమీ జరగలేదు అన్నట్టు మీరు నమ్మించాలి. తప్పదు. ఈ రూమ్ ను చూస్తుంటే చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఎవరు ఉన్నట్టు కూడా లేరు. మరి అలాంటప్పుడు ఏమైనా క్లూ దొరుకుతుందో లేదో చెక్ చేస్తే గానీ తెలీదు. కింద పడే లేదా కాల్చి పారేస్తాను. ఏయ్ ఏయ్ ఆగు. ఏయ్ ఆగు. ఏయ్ ఆగు. చెప్పేది నీకే, ఆగు. ఆగు లేదా కాల్చి పారేస్తాను. ఏయ్ ఆగు. స్టాప్. ఏమైంది మనీషా? సార్, వీడు పారిపోవాలని ప్రయత్నించాడు. రేయ్ లేగో లేగో. ఎవరు నువ్వు? ఇక్కడ నీకు పనేంటి? మనీషా, మేడం నీళ్ళు తాగండి. నాకొద్దు. ఇతనే, అవును ఇతనే. నేను ఇంతకు ముందు కూడా చూసింది ఇతన్నే. చూడండి మేడం, మీరేం కంగారు పడకండి, మేము చూసుకుంటాం. నీ పేరేంటో చెప్పు. సుందర్. మీరు నమ్మట్లేదు కదా, నాలాంటి వాడి పేరు సుందర్ అని. సుందర్. ఇక్కడ నీకు పనేంటి? దీనివల్లే ఇక్కడున్నా. నిజం చెప్పు, ఏం చేస్తున్నావు ఇక్కడ? లోకమంతా డబ్బే పరమాత్మ అనుకుంటారు, కానీ ఆ పైవాడు నాడే అందరినీ ఒకేలా ఉంచడు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది డబ్బే కాదు, కాస్త అందం కూడా ఉండాలని. ఎందుకు నువ్వు ఇలా అందరినీ భయపెడుతున్నావు? మేడం మీరు కూర్చోండి ప్లీజ్, మీరు కూర్చోండి. నీ ముఖం ఇలా ఎందుకు మారింది? స్వార్థం, డబ్బులు సంపాదించాలనే స్వార్థం. నేను దొంగని, చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడిని. 3 సంవత్సరాల క్రితం ఒక పురాతనమైన బంగ్లాలో
నేను లక్షాధికారిని, నేను లక్షాధికారిని, రైలు బండిది నడిపేది పచ్చ నోటేలే. అలాంటి ఈ సుందరుడు వికృతుడైపోయాడు. నా చేతులు చూడండి, నా మొహం చూడండి, ఇగో ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇది ఇలా ఉండడం చూసి నా భార్య పిల్లలు కూడా అసహించుకోవడం మొదలెట్టారు. నన్నెవరు దగ్గరికి రానివ్వటం లేదు. జనమంతా నన్ను చూసి పారిపోతున్నారు, భయపడుతున్నారు. నా జీవితం నాశనం అయిపోయింది. మరైతే నువ్వు ఆ బంగారం ఎందుకు తీసుకెళ్ళలేదు? నీకు పనికొచ్చేది కదా. బంగారమా? నాకు ఇది అక్కర్లేదు. ఏ? ఈ బంగారం ఎవరితో? వాడిపై పగ తీర్చుకోవాలి, పగ. నేను పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. ఈ బంగారం ఎవరితో? వాడి మీద. నేను 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఈ బంగారం ఎవడితో? వాడి కోసం వస్తాడు. తప్పకుండా పగ తీర్చుకుంటాను. వదిలిపెట్టను. నేను వాణ్ణి వదిలిపెట్టను. మనాడు ఉండాల్సింది ఇక్కడ కాదు, పిచ్చాసుపత్రిలో. ప్రణీత్, వీడిని తీసుకెళ్ళు. ఎస్ సార్. రమ్మంటుంటే వెళ్ళు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? నేను పగ తీర్చుకోవాలి. సార్, మ్యూజియంలో ఉన్న బంగారు నాణ్యాలు, ఆభరణాలన్నీ కూడా పూర్తిగా నకిలీవి సార్. ఎవడో పగడ్బందీగా మార్చేశాడు. అరే, ఇన్ని రోజులైనా ఈ విషయం ఎవరికీ తెలియలేదా? అదెలా వీలవుతుంది? అంటే దీని అర్థం ఈ పని చేసింది లోపలి వాళ్ళేనన్నమాట. చూస్తుంటే అలాగే ఉంది సార్. మరో విషయం ఏంటంటే, ఆ పెట్టెను అక్కడికి 3 ఏళ్ల క్రితమే తీసుకొచ్చారు. అంతకుముందు ఈ బంగ్లా ఆ జాదుగాడి హ్యాండ్ కానీ ఓవర్. సార్, ఈ ఇంట్లో బంగారం ఉందని రంగారావుకి తెలిసుంటే ఈ ఇల్లు అతను అమ్మేవాడు కాదు కదా. అసలు మనకు ఆ వ్యక్తి దొరికితే అన్ని విషయాలు వాణ్ణే అడిగి తెలుసుకోవచ్చు. సార్, మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసులో ఈ స్కెల్టన్ దొరికింది. అయితే ఈ స్కెల్టన్ మిస్టర్ రంగారావుది. ఏంటి? మీరు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? సార్, ప్రతి ఫేస్ మేకర్ మీద ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబరే మిస్టర్ రంగారావు రిజిస్ట్రేషన్ నెంబర్తో కలుస్తుంది. అంటే దీని అర్థం రంగారావు తనింట్లోనే పడిపోయాడు, కానీ అది ఎవరికీ తెలియలేదు. పడిపోయాడా లేక అతన్ని పడేశారా దాని గురించి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ సార్, నాకొక ఆధారం దొరికింది. సార్, ఈ ఫేస్ మేకర్ చాలా అడ్వాన్స్డ్. ఇది కంప్యూటరైజ్డ్. దీంట్లో గుండె చప్పుడు, పల్స్ అంతా రికార్డ్ అవుతుంది. అయితే ఏం తెలిసింది? అంటే మిస్టర్ రంగారావు గారి గుండె 3 ఏళ్ల క్రితమే ఆగిపోయి ఉంటుంది. వాట్? 3 ఏళ్ల క్రితమా? అంటే సార్, అతను 3 ఏళ్ల క్రితమే చనిపోయాడా? అదెలా జరిగింది? ఇప్పుడు నాకు విషయం గుర్తొస్తుంది. ఆ చనిపోయిన వ్యక్తి ఈ ఇంటిని 1 సంవత్సరం క్రితం అమ్మాడు. అంటే దీని అర్థం ఆ చనిపోయిన వ్యక్తి సంవత్సరం క్రితం ఈ ఇంటిని అమ్మడానికి తిరిగైనా వచ్చుండాలి, లేక వీళ్ళు చెప్తున్నదే అబద్ధమైనా అయి ఉండాలి. షీలా గారు, ఏమిటిదంతా? ఏం జరుగుతుందో నాకు కూడా చెప్పండి. ఇప్పుడు ఏమైందండి? ఎవరొచ్చారు ఇక్కడికి? ఒక అతను వచ్చాడు ఇక్కడికి. అతను ఏమన్నాడో తెలుసా? ఆనందు ఒక ఫ్రాడ్ అని, చాలా పెద్ద కన్నింగ్ అని. ఏంటి? నేను కనింగా? ఎవరన్నారు? ఆయన పేరేంటో చెప్పు. రంగారావు. అతను ఏం చెప్పాడో తెలుసా? అసలు ఈ ఇల్లు నీకు అమ్మలేదంట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే నిమి చీటింగ్ కేసు వేసి నిన్ను కోర్టుకిచ్చి నీ పరువు తీస్తాను. అదంతా ఫ్రాడ్. ఎవరో కావాలని పుట్టిస్తున్న పుకార్లది. అలాగా? అయితే నువ్వే స్వయంగా వచ్చి అడుగు. పదండి. చూడండి, మీరెవరైనా కావచ్చు, కానీ రంగారావు మాత్రం కాదు. అవును, అతను ఎప్పుడో చనిపోయాడు. నీ చేతులతో స్వయంగా నువ్వే అతన్ని చంపేశావు.
అతన్ని చంపేసిన తర్వాత ఆ ఇంటిని నువ్వు ఈవిడికి అమ్మేశావు. చూడండి సార్, నేనెవరిని చంపలేదు సార్. నా మాట నమ్మండి సార్, నేనెవరిని చంపలేదు సార్. మర్యాదగా నిజం చెప్పు. అరే నేను చెప్పేది నిజమే కదా. నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని. నా ఇల్లు రోడ్డుకి అవతల వైపు ఉంది. ఈ ఇల్లు బాగుంది కదా అని దీన్ని నేను కొనాలనుకున్నాను తప్ప. చాలాసార్లు నేను రంగారావు గారిని అడిగాను, కానీ ఆయన ఈ ఇల్లు అమ్మనన్నాడు. కానీ 3 సంవత్సరాల క్రితం చూడండి సార్, నేను ఎవరిని చంపలేదు. నేను మీకు ద్రోహం చేశానంటే అది నా తప్పే. నన్ను క్షమించండి. సార్, మ్యూజియంలో దాదాపుగా 20 మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరి పేర్లు దొరికాయి. వీళ్ళందరూ గత 7 ఏళ్ల నుంచి అక్కడే వర్క్ చేస్తున్నారు సార్. 7 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నారా? వాళ్ళింకా మ్యూజియంలో ఉద్యోగం చేస్తూనే ఉన్నారన్నమాట. సో వాళ్ళు చాలా తెలియగలవాలి సార్. మధ్యలోనే వాళ్ళు పని మానేసి వెళ్ళిపోతే దొంగతనం ఎవరు చేశారో మనకు తెలుస్తుంది అనుకున్నారు. కానీ సార్, వాళ్ళు ఆ బంగారం ఎందుకు అమ్ముకోలేదు? ఇంకో విషయం ఏంటంటే దాన్ని ఆ ఇంట్లోనే ఎందుకు దాచిపెట్టారు? ఎందుకంటే ఇలాంటి యాంటిక్ సెక్యూర్డ్ జ్యువెలరీ లోకల్ మార్కెట్లో అమ్మలేరు. ఇలాంటి జ్యువెలరీని అమ్మాలంటే చాలా తెలివి కావాలి. ఎవరైనా బకరా దొరికితే ఈజీగా అమ్మేయొచ్చు. సార్, ఒకవేళ వాళ్లకు బకరా దొరకపోతే వాడి కోసం ఎదురు చూస్తూ ఖాళీగా ఉంటారా? అలా ఎందుకుంటారు? తప్పకుండా ఏదో ఒకటి చేస్తారు. ఈ మధ్య నువ్వు నీ మెదడుకి పదును పెడుతున్నావు కదా ప్రణీత్. ఏం చేస్తారో నువ్వే చెప్పు. థ్యాంక్ యూ అభిజిత్ సార్. ఈ మధ్య ఏమిటో నా బుర్ర పాదరసంలా పనిచేస్తుంది సార్. ఏంటి, నిజంగానే? అవును సార్. అవునా? అయితే చెప్పు. సార్, హీరోయిన్ ఏమైనా అనుకోని ఆ బంగ్లాను మనం కూలగొడితే పుట్టలో ఉన్న పాము బయటకు వచ్చేస్తుంది. లేదు ప్రణీత్, ఏ పని చెయ్యాలన్నా కాస్త ఆలోచించి చెయ్యాలి. రంగారావు ఇంటికి తాళం వేసుకోలేదు. అవును, లేకపోతే పగలగట్టాల్సి వచ్చేది. అంతా ఓకే, వచ్చే. అరే ఏమైంది? నాకెందుకో భయంగా ఉంది. అరే ఫూల్, ఆ బాక్స్ని తీసుకెళ్లాలరా మనం. ఇప్పుడు గనక ఆలస్యం అయిందంటే 3 సంవత్సరాలు మన పడ్డ కష్టమంతా స్మాష్. పద. అంటే రంగారావు కూడా మీ ప్లాన్లో ఉన్నాడనమాట. అవును సార్, కానీ ప్లాన్ అతందే. మేము అమాయకులు, మాకే పాపం తెలీదు. మేము మ్యూజియంలో సెక్యూరిటీస్ మాత్రమే. అక్కడ అసలు బాక్సుల ప్లేస్లో నకిలీ బాక్సులు పెట్టాం సార్, అంతే సార్. సార్, ఆ బాక్స్ని తీసుకెళ్ళి మేము బంగ్లాలో దాచాం. తర్వాత రంగారావు మాట తప్పుతాడు అనుకోలేదు సార్. మొదట 50-50 అన్నాడు. తర్వాత 70% నాకు, 30% మీకని మాట తప్పాడు సార్. అయితే నువ్వు అతన్ని చంపేశావు? అవును సార్. మాకు కోపం వచ్చి ఆ రాత్రి బంగ్లాలోకి తీసుకెళ్ళి ఆ బంగారం అంతా తీసుకెళ్లి ఆ బంగ్లాలో దాచిపెట్టి మంచి బేరం తగిలినప్పుడు అమ్ముదాం అనుకున్నాం సార్. అక్కడే మీరు పప్పులో కాలేశారు. మీకు ఇంకో విషయం తెలీదు. ఆ ఇంటిని వేరే వ్యక్తి కొని ఈ మేడం గారికి అమ్మేశాడు, తెలుసా? ఏం మేడం గారు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఇక మీకు ఏ టెన్షన్ లేనట్టే. థ్యాంక్ యూ. కానీ నా చేతులు ఇలా ఉంటే సార్ నేను యాక్టింగ్ ఎలా చేయాలి? యాక్టింగా? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.